శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. స్వామి గణపయ్య నీ పండుగొచ్చిందయ్యా, ఊరూర సంబరాలే. గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య, అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య, అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. ముల్లో కాలేలేటి ముక్కంటి తనయా గణపయ్య, ముందు పూజలు నీకు అందుకోవయ్యా గణపయ్య. ముల్లో కాలేలేటి ముక్కంటి తనయా గణపయ్య, ముందు పూజలు నీకు అందుకోవయ్యా గణపయ్య. భూలోకమందు నీ పండుగాని గణపయ్య, ముందు పూజలంద మూషికమెక్కి గణపయ్య, కైలాసపురమిడిసి కదలి వచ్చావా గణపయ్య, వాడవాడల్లోన కొలువు తీరావా గణపయ్య. ఎన్ని కొండమా ఏకదంతుడా, అందుకో మా పూజలు అందుకోవయ్యా. గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య, అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. ముల్లోకాలేలేటి ముక్కంటి తనయా గణపయ్య, ముందు పూజలు నీకు అందుకోవయ్యా గణపయ్య. పచ్చ పచ్చనైన పందిళ్ళలోనా గణపయ్య, మామిడి తోర్నాల మండపంలోనా గణపయ్య, ముగ్గులొలికే నీకు ముక్కంటి తనయా గణపయ్య, వద్దు మాపు భక్త కోటి పూజలు గణపయ్య, కుండ్రాలు కుడుములు తెచ్చినమయ్యా, ఆరాధించి మమ్ము ఆదరించయ్యా. గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య, అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. ముల్లోకాలేలేటి ముక్కంటి తనయా గణపయ్య, ముందు పూజలు నీకు అందుకోవయ్యా గణపయ్య. తొలి పొద్దు ఒడిసేనా నీ పూజలయ్యా గణపయ్య, భక్తితో నీకు భజన చేసేరు గణపయ్య, నవరాత్రుల పాటు నలుదిక్కులందు గణపయ్య, ఏడదూడు నీ సంబరాలయ్యో గణపయ్య, వేవేల కాంతుల్ల వెలిగిపోతున్నా వక్రతుండ రాజవందనాలయ్యో. గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య, అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. ముల్లోకాలేటి ముక్కంటి తనయా గణపయ్య, ముందు
పూజలు నీకు అందుకోవయ్యా గణపయ్యా. సన్నాయి మేళాలు మిన్ను అంటంగా డబ్బుల్ల దరువుళ్ళు మారుమోగంగా చిన్న పెద్దలమంతా సింజేసి ఆడి ఊరువాడ నిన్ను ఊరేగిద్దుము ప్రతి ఏటా నీ సంబరాలు జరిపేము మమ్ముల తల్లంగా కాపాడవయ్యా గణపయ్య గణపయ్య సిద్ధి గణపయ్య గణపయ్య అవనిలో వెలసిన అందాల దేవా గణపయ్య. ఈరోజు మరొక విజయం ఏమిటంటే ఆధునికంగా ప్రగతి సాధిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇప్పటికే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వాటిల్లో మన దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఈరోజు ఒక కొత్త అడుగు మళ్ళీ కొత్త సంవత్సరంలో వేయబోతున్నాం. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్న వాళ్ళంతా కూడా అంటే మీ చేతుల్లో ఫోన్ ఉంటే చాలు ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఊ అంటే నక్షత్రం అని, ఆది అంటే మొదలు అని, ఈ నక్షత్రం ప్రమాణంగా మొదలు అవుతున్నటువంటి రోజునే ఉగాది అని అంటారు. అంతేకాకుండా దీనికి యుగాది అని కూడా పేరు. యుగములకు ఆది, యుగానికి ఆది అంటే బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేసి సరిగ్గా ఈ చైత్ర మాసంలో ఈ వసంత ఋతువులో ఒక మంచి ముహూర్తంలో శుద్ధ పాడిలో ప్రవేశమైన తర్వాత సృష్టిని తయారు చేయడం ప్రారంభం చేశాడు. అప్పటి నుంచే ఆ యుగము అనేది ఆరంభమైంది. అటువంటి యుగాలు గడుస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు గడిస్తే కానీ ఒక్కొక్క యుగం పూర్తి కాదు. అట్లా ఇప్పుడు మనం ఒక 3 యుగాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కలియుగంలో మనం నడుస్తున్నాం. ఈ కలియుగం ప్రారంభమై కూడా కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా కావాలి. ఆ కొన్ని వేల సంవత్సరాలు ఎంత అవుతాయి అంటే ఒక్క సంవత్సరం గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పూట గడిచినట్టు లెక్క. అట్లా కొన్ని సంవత్సరాలు గడిస్తే అంటే కొన్ని పూటలు గడిస్తే ఆ కలియుగం పూర్తవుతుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడు ప్రారంభం చేసినటువంటి ఆ సృష్టి క్రమము, ఆ రోజులు, ఆ నక్షత్రాలు, ఆ తిథులు కలిసిన రోజే యుగాది. అటువంటి ఈ ఉగాది రోజున అందుచేతనే ప్రజలంతా కూడా మరి ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. తైలాభ్యంగనం అంటే తైలము అభ్యంగనం చేసుకోవడం అంటే శరీరానికి మొత్తం కూడా పట్టించుకోవడం. తైలాభ్యంగన స్నానం చేయాలి ఈరోజు. ఎందుచేతం అంటే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లన్నీ కూడా చిగురుస్తాయి. చిగురుప చేసేటువంటి ప్రారంభం అవుతుంది. అప్పుడు వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో, చెట్ల ద్వారా వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో అది మన మానవ శరీరాలకు తాకుతున్నటువంటి రోజులు. ఆ తాకుతున్నటువంటి రోజులలో ముఖ్యంగా మామిడి, వేప, ఈ వేపలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఆయుర్వేద రీత్యా ఇప్పటికీ కూడా ఎవరికైనా అమ్మవారు పోసింది అంటే వ్యాపారాన్ని తీసుకుంటారు. అంటే వ్యాపార చెట్టులో వచ్చేటువంటి గాలి అంత శక్తి కలిగి ఉంటుంది. అలాగే మామిడి చెట్టు చిగురులో నుంచి వచ్చేటువంటి గాలి చాలా శక్తివంతంగా ఉంటుంది. మనిషిని చల్లకొస్తాయి ఇవన్నీ కూడా. అటువంటి ఆ వాతావరణాన్ని అంతా కూడా కలుగుతుంది లోకంలో. కాబట్టి ఆ రోజున అంటే ఆ సీక్వెన్స్ ఎప్పుడైతే వచ్చిందో
ఆ తిథి వారము నక్షత్రము యోగము కరణము కలుస్తున్నటువంటి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని అనుసరించి ఆ రోజున తైలభ్యంగాన్ని కనుక శరీరాన్ని కనుక పట్టించుకొని చక్కగా సూర్యోదయం అవుతున్న వేళల్లో స్నానాన్ని ఆచరించగానే సూర్యుడికి ఎదురుగా నిలబడితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అందుకోసమే ఉగాది నాడు పొద్దున్నే తైలభ్యంగా స్నానం చేయాలి. మరి శరీర రక్షణ కోసం, ఈ చర్మం యొక్క రక్షణ కోసము నూతన వస్త్రాలను ధరించాలి. నూతన వస్త్రాలను ఎందుకు ధరించాలి అంటే కొత్త పత్తి ద్వారా తయారు చేయబడినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందుగా చెప్పినటువంటి వృక్షంలో నుండి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో అది నూతన వస్త్రం నుంచి శరీరాన్ని రక్షింపబడుతుంది. అందుచేతన నూతన వస్త్రాన్ని ధరించాలి. మరి 6 రుచులు కలిగినటువంటి తీర్థాన్ని సేవించాలి. ఎందుచేత అంటే మనిషి ఏ గాలి అయితే తను తీసుకుంటున్నాడో, ఏ గాలి తన శరీరానికి తాకించుకోవడానికి నూతన వస్త్రాన్ని ధారణ చేసి ఉన్నాడో అది దేహ బాహ్యానికి సంబంధించిన విషయం అయితే అంతర్గతంగా ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసేటువంటి గుణము ఈ 6 రకాల రుచులతో తయారు చేయబడినటువంటి ఉగాది పచ్చడిలో ఉంటుంది. కాబట్టి ఉగాది పచ్చడిని సేవించాలి. ఇది షడ్రసోపేతమైనటువంటి రుచులు కలిగినటువంటి తీర్థము. కాబట్టి ఆ రోజున ఆ తీర్థాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఆయుర్వేద రీత్యా చింతపండు కావచ్చు, మామిడి పులుపు కావచ్చు, బెల్లం కావచ్చు, అందులో వేసినటువంటి 6 విధాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, శరీర తేజస్సును కలిగింపచేస్తాయి. అంతేకాదు ఆ రోజున సాయంత్రము పంచాంగాన్ని వినాలి. ఇదంతా శరీరానికి సంబంధించింది. మరి పంచాంగాన్ని వినడం ఎందుకు ఉగాది పండుగ రోజున అంటే బ్రహ్మ సృష్టి ప్రారంభం చేసినటువంటి ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచి యుగాది ప్రారంభమైంది అని మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో, సంవత్సరానికి జరుగుతున్నటువంటి కాలంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులన్నింటినీ కూడా మనము చెవుల ద్వారా వినడం వల్ల పంచాంగ ఆకర్ణ్యకాలం, పంచాంగాన్ని చదవమని చెప్పలేదు, పంచాంగాన్ని వినమని చెప్పినారు. పంచాంగాన్ని వినాలి, ఒకళ్ళు చెబుతుంటే వినాలి. తన సిద్ధాంతం అయినా సరే ఒకళ్ళు చెబుతుంటే పంచాంగాన్ని వినాలి, శ్రవణం చేయాలంటే వినాలి. వినడం వల్ల మానవుని యొక్క దేహంలో ఉండేటువంటి సమస్త నాడులు కూడా చక్కని స్థితిలో పనిచేసేటువంటి అవకాశం కలుగుతుంది. తన మస్తిష్కంలో ఉండేటువంటి గతంలో ఉండేటువంటి ఏ చెడు అయితే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి కొత్తగా కొన్ని కొత్త ఆలోచనలు మెదడుకు వస్తాయి. కాబట్టి పంచాంగాన్ని వినాలి. పంచ అంగములతో కూడుకొని ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగము అన్నారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 గురించి కూడా ఆ రోజున తప్పకుండా తెలుసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంది. తిథిని వింటే ఏం ఫలితము, నక్షత్రాన్ని వింటే ఏం ఫలితము, యోగాన్ని వింటే ఏం ఫలితము, వారాన్ని వింటే ఏం ఫలితము, అట్లా ఒక్కొక్క ఫలితాన్ని కూడా ఆ రోజు వినడం వల్ల శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి సనాతన ధర్మమైనటువంటి వైదిక సాంప్రదాయమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజున మనం స్వయంభూ శ్రీ శ్వేతాంబరమైనటువంటి స్వామివారి సన్నిధిలో వృక్ష రూపంలో విరాజిల్లుతూ కొన్ని వేలాది మంది భక్తుల యొక్క కోరికలను క్షిప్రప్రసాదిగా నెరవేరుస్తున్నటువంటి వృక్షరూప గణపతి అయినటువంటి స్వయంభూగా ప్రకాశితమైనటువంటి ఆ స్వామివారి సన్నిధిలో ఈరోజు పంచాంగాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మీరంతా వినడం కూడా జరుగుతుంది. కాబట్టి శ్రద్ధాశక్తులే ఈ పంచాంగ శ్రవణాన్ని ఆలకించవలసిందిగా తెలియజేస్తూ ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంసార సంపత్ప్రదం నానాకర్మసాధనం సముచితం పంచాంగం. ఉగాది పండుగ రోజు నాడు పంచాంగాన్ని వినడం వల్ల వచ్చేటువంటి విశేషాలు ఏమిటి అంటే
కళ్యాణాలు జరుగుతాయి. కళ్యాణాలు అంటే వివాహాలు కాదు, శుభములు జరుగుతాయి. దుస్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయి. గంగా స్నానాన్ని చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలము ఈ పంచాంగాన్ని ఈ రోజు వినడం వల్ల కలుగుతుంది. కాదు, కొన్ని వేల గోవులను దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం ఈ రోజు కలుగుతుంది. అంతేకాదు, ఆయుష్ వృద్ధి అవుతుంది, శుభాలు జరుగుతాయి, సంతానంలో సంపత్ప్రదత కలుగుతుంది. నానా కర్మలు అనేకమైనటువంటి విషయాలలో సుసాధనం అవుతుంది, సాక్ష్యం అవుతాయి, చేసే పనులు ఆటంకములు లేకుండా ఉన్నాయి. కేవలం ఉగాది పండుగ రోజున పంచాంగాన్ని వినడం వల్ల. ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరం. మన్మథనామ సంవత్సరం అంటే అందరికీ తొందరగా గుర్తుకు వచ్చేది మన్మథుడే. మన్మథుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడయా అంటే పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి పరమశివుడు ఈ సంవత్సరానికి ఆధిపత్యం వహిస్తాడు. దేశాధిపత్యాన్ని శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఈ సంవత్సరానికి రాజు శని అవుతున్నాడు, మంత్రి ఏమో కుజుడు అవుతున్నాడు. దేశాన్ని పరిపాలించేవాడు శని. దేశాన్ని పరిపాలన విభాగాన్నంతా కూడా చూసి రక్షించగలిగిన వాడు కూడా శని ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడే. శని కుజుడు ఇద్దరు కూడా ఒకే భావాలను కలిగి ఉంటారు. చాలా మందికి తెలుసు వీడు ఎక్కడ శనిలాగా దాపరించుడు అని. అంటే శనికి అంత ప్రాధాన్యత ఇస్తుంది. శనిలాగా ఇవాళ ఏ పని అవుతలేదు అని అంటారు. శని ఒక పెద్ద పాపగ్రహం అందరి దృష్టిలో కూడా. కానీ శరీరం అన్నప్పుడు రుగ్మతలు రావడం సహజం, రోగములు రావడం సహజం. రోగములు వస్తేనే పరిశుద్ధత ఏర్పడుతుంది. మనిషికి సంవత్సరానికి ఒకసారి కనీసం ఒక రోజైనా జ్వరం వచ్చిపోవాలట. ఆ జ్వరం రావడం వల్ల లోపల ఉండేటువంటి దుర్దోషం అంతా కూడా తొలగిపోతుంది, రక్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి రోగమును బాధతో ఆ మనిషి అనుభవించాల్సినటువంటి స్థితిని తప్పకుండా అనుభవించాలి. తుమ్ములు రాకపోయినా, అపారవాయువులు రాకపోయినా, ఆవలింతలు రాకపోయినా మనిషిలో ఏవో దోషాలు ఉన్నట్టుగా లెక్క. కాబట్టి నిత్యకృత్యంలో ఇవన్నీ కూడా ఈ శరీరం నుండి బయటికి వస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి అటువంటి కష్టములను అనుభవించడం అనేదే మనిషి యొక్క లక్షణం. సుఖమును అనుభవిస్తాడు, కష్టాన్ని అనుభవిస్తాడు. కాబట్టి సుఖము వచ్చినప్పుడు పరమాత్ముని ఒకటే కోరుకోవాలి. ఓ పరమాత్మ, ఈ రోజు నేనేదో చిన్న పుణ్య కార్యక్రమం చేసినట్టుంది, అందువల్ల నాకు ఈ పుణ్యాన్ని సంపాదించి పెట్టినావు, ఈ రోజు నాకు శుభాలు కలిగినాయి. నీకు కష్టం వచ్చిందనుకోండి, హే భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపము చేశానో ఆ ఫలితంలో ఈ రోజు నేను కష్టాన్ని అనుభవిస్తున్నా, ఈ కష్టాన్ని నాకు దూరంగా చేయమని కోరుకోవాలి. అంటే మనిషికి సుఖము కష్టము ఉంటాయి. ఈ సుఖ కష్టాలన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతాయి అంటే శని ప్రభావం చేత కూడా తొలగిపోతాయి. కాబట్టి శని కేవలం చెడ్డవాడు కాదు, మంచివాడు కూడా. వాడు ఒక 7.5 సంవత్సరాలు మాత్రమే సమయం తీసుకుంటాడు. అందులో ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే విపరీతమైనటువంటి తీక్షణ దృష్టిని కలిగి ఉంటాడు. వాడు ముందంతా మంచి చేస్తాడు, మధ్యలో అంతా చెడు చేస్తాడు, చివరిలో మళ్ళీ మంచి చేస్తాడు. అటువంటి వాడు ఈ సంవత్సరానికి రాజు. ఏం చేస్తాడు మరి సంవత్సరం అంతా? మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? కాదు. వాడికి తోడుగా మంత్రిగా కుజుడు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచన చేస్తుంటాడు, చెడు లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. మరి శని మంచివాడే కదా? అవును, వాడు మంచివాడే. కాబట్టి వాడు రాజుగా ఈ సంవత్సర కాలంలో వాడు పరిపాలన అంతా కూడా మంచి జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించిన వాడు కాబట్టి, అగ్నికారకుడు కాబట్టి
శని ఏం చేస్తాడు అంటే ఒక వృద్ధిని చేస్తాడు. ఈ వృద్ధికి భంగం కలిగించేవాడు ఎవడు అంటే శని గుణాలు కలిగిన వాడు కుజుడు. కాబట్టి ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు, చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకుంటారు, మొదలంతా ప్రేమతో ఉంటారు. ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి వివాదాలు వస్తాయి. అట్లాగే శనికి కుజుడికి కూడా ఉంటాయి. కలిసి ఉన్న వాళ్ళు బాగా కలిసి ఉంటారు. చివరి క్షణానికి వచ్చేసరికి కుజుడి వల్ల దోషాలు బాగా వచ్చేస్తాయి. కాబట్టి ఈ శని కుజుడు ఇద్దరు కూడా ఈ సంవత్సరం ఆధిపత్యం ఎక్కువగా ఉంది. అట్లాగే ఈ సంవత్సరము సస్యాధిపతిగా శుక్రుడు పరిపాలన చేస్తున్నాడు. నీరసాధిపతిగా శుక్రగ్రహమే పరిపాలన చేస్తుంది. ధాన్యాధిపతిగా బుధుడు పరిపాలన చేస్తున్నాడు. అర్ఘ్యాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. మేఘాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. శేరాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, సేనాధిపతిగా చంద్రుడు ఉండడం అనేది ఒక గొప్ప విశేషం. ఎందుకంటే ఆయన జలకారకుడు కాదు. కాబట్టి మంచి శీతోష్ణ స్థితిని, వ్యవసాయానికి అభివృద్ధికి సంబంధించినటువంటి వర్షాభావ స్థితిని అంతా కూడా జలకారకుడైనటువంటి చంద్రుడి వల్లనే జరుగుతాయి. అయితే చంద్రుడు ఆధిపత్యం ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ మంత్రి కుజుడుగా ఉన్నాడు కాబట్టి జలగంటలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా విహారయాత్రలో జలగండాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జల ప్రవాహానికి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. జలము ద్వారా వృద్ధి వచ్చిన విషయంలో వ్యవసాయదారునికి కూడా ఈ సంవత్సరం కొంత ఆటంకాలని చవి చూడడం జరుగుతుంది. కాబట్టి జల ప్రళయముల ద్వారా రైతు కొంత నష్టపోవడం అనేది కూడా ఇందులో జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము రసాధిపతిగా రవి పరిపాలన చేస్తున్నాడు. రవి గ్రహము అందరికీ తెలుసు, ఆయన ఆదిత్యుడు, లోకానికి రక్షకుడు. ఆయన రసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో అంటే రాజు మంత్రి చేసేటువంటి ప్రతి పనులు కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోయేటువంటి పోస్ట్ ఎవరికి ఉంది అంటే రవి గ్రహానికి ఉంది. అట్లాగే ఈ సంవత్సరము పశువుల విషయానికి వస్తే పశుపాలకుడుగా బలరాముడు, పశు రక్షకుడిగా శ్రీకృష్ణుడు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి గో సంపదను రక్షించేటువంటి విషయంలో ఈ సంవత్సరము ప్రభుత్వము ఎక్కువగా చొరవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంతేకాదు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ సంవత్సరము గో సంరక్షణ గురించి ఎక్కువగా పాటుపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంవత్సరము పురోహిత వర్గాన్ని అంతా కూడా శుక్రుడు పరిపాలన చేస్తున్నాడు. శుక్రుడు కళత్రకారకుడు, మహిళలకు ఆధిపత్యం వహించేటువంటి గ్రహం. కాబట్టి ఈ సంవత్సరము మహిళలకు ఎక్కువగా రాణింపు కలిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యతలో కూడా మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరము గణకుడిగా రాజు అయినటువంటి శని ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎక్కువ తక్కువలో మోతాదులు బాగా కనిపిస్తాయి. చూడటానికి బాగా ధనం ఉంటుంది, విచ్చలవిడతనం ఎక్కువగా అయ్యేసరికి వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికపరమైనటువంటి శాస్త్రపరమైనటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటిలో ధనం ఉంటుంది, కానీ వాళ్ళ అవసరానికి ఉపయోగపడదు. ఈ సంవత్సరం అనవసరమైనటువంటి ఉపయోగాలకి ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఉదాహరణకి ఏదో ఒక వాహనం కొనుక్కోవాలి అని అనుకుంటారు, ఆ వాహనం కొనుక్కోగానే అన్ని మరమ్మతులు వస్తుంటాయి, దానితో ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు, ఇంటి సామాగ్రికి సంబంధించినటువంటి వస్తువుల్లో అధిక ధరలు పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి ధరలు పెట్టడం వల్ల చేతిలో డబ్బులు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి శని వల్ల కలిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ డబ్బుని ఆదా చేసి బ్యాంకులో దాచుకునేటువంటి పరిస్థితిని ఎవరైతే చూడాలి అని అనుకుంటారో అది కూడా శుక్రగ్రహమే పరిపాలన చేస్తుంది కోశాధిపతిగా. కాబట్టి నిధులు ఖర్చులు చేసేటువంటి విషయంలో ఆచితూచి పని చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, మన ఇంటి వాళ్ళు మనమైనా కావచ్చు. ఒక విషయాన్ని మనం డబ్బు ఖర్చు పెడుతున్నామంటే దాని గురించి బాగా ఆలోచించి పెట్టాలి. తొందరతో నిధులు ఖర్చులు చేసినా, తొందరపడి వాగ్దానములు చేసినా డబ్బులు పోగొట్టుకోవడం బాగా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో, ఎవరైతే ఆ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే శని యొక్క బాధ తీవ్రమై అధికమైనటువంటి ఖర్చు ఉండేటువంటి
అగ్నికి ఆగుచేటువంటి పరిశ్రమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి వాడకం సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరము. ఇకపోతే ఈ సంవత్సరము దైవజ్ఞుడిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ సంవత్సరము బ్రాహ్మణులు రాజకీయపరమైనటువంటి వ్యవహారంలో ఎక్కువగా తిరుగుతుంటారు. పూజలన్నీ చుట్టుముట్టగా చేస్తూ ఉంటారు. ఈ దైవజ్ఞుడి యొక్క దృష్టి సరిగా లేదు. ఇకపోతే ఈ సంవత్సరం విహాంగాధిపతిగా కుజుడు పరిపాలన చేస్తున్నాడు. వాడు చెడ్డవాడే కాబట్టి విమానానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. పశువుల అధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. క్షీరవృద్ధి బాగా జరుగుతుంది. అంటే పశువుల నుంచి వచ్చే క్షీరం కంటే కృత్రిమంగా తయారు చేసేటువంటి క్షీరం బాగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంది. నకిలీ క్షీరం తయారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఈ సంవత్సరం నరాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే చోర భయం బాగా అవుతుంది, దొంగల భయం బాగా అవుతుంది. ముఖ్యంగా శని రాజు అయినాడు కాబట్టి రైలుకు సంబంధించినటువంటి విషయాలలో దొంగతనం ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రైలు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. దొంగల వల్ల దారి దోపిడీలు బాగా జరిగి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరము యుద్ధాలకు అధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడైనా ఒక చిన్న వివాదం జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క చపలత్వం వల్ల వివాదం పెద్దగా జరిగే అవకాశం ఉంటుంది. చిన్నగా పోయే వివాదము ఒక పెద్దగా తయారవుతుంది. అట్లా పెద్దగా సమస్యగా తయారై ఎవరో ఒకరు ఆ శిక్షకు బలి కావడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న గోల్డ్తో పోయే విషయాలు కూడా గొడ్డల దాకా తీసుకువెళ్ళి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి, కుంభరాశి, సింహరాశి ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. తగాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపేటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరము రత్నాధిపతిగా కుజుడే పరిపాలన చేస్తున్నాడు. వాడు మంత్రి అయినాడు కాబట్టి బంగారము, వెండి ఇత్యాది వాటికి ధర పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చమురు ధరలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. అంటే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇట్లాంటి వాటికి లేదు అనుకుంటే ఒక పైసా చొప్పున ప్రజలకు భారం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వస్త్రాధిపతిగా రవి గ్రహం ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా సంప్రదాయ పద్ధతిలో కనిపించడానికి ఎక్కువగా మనకు అంటే విదేశీ వస్త్రధారణకు మోజు చూపించారు. ఈ రోజు రమణారెడ్డి గారు చక్కగా సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. చాలా సంతోషం. అట్లాగే పరీక్షకుడుగా ఈ సంవత్సరము శుక్రుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు విద్యా సంస్థల పరిపాలనా విధానంలో కొన్ని అవకతవకలు జరుగుతుండడం వల్ల కొన్ని మూతపడే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే సూక్ష్మంగా శ్రీ మన్మథనామ సంవత్సరానికి అధిపతి శని అయినాడు కాబట్టి కార్మిక శాఖలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మన కాచిపేట విషయానికి వస్తే ఈ సంవత్సరము రైల్వే కార్మికుల వృత్తి బాగా జరుగుతుంది. వారు విజయాలు చవిచూస్తారు. విజయ పరంపరలో వారి యొక్క మనుగడ సాగుతుంది. కాచిపేటకు ఒక కీర్తిని తెచ్చేటువంటి విషయాన్ని ఈ సంవత్సరము మన రైల్వే కార్మికులు మనకు చూపే అవకాశం ఆ భాగ్యం ఉన్నది. ఈ సంవత్సరము రాజు, మంత్రి రెండు పాపగ్రహాలే అయినాయి కాబట్టి అటు దేశ సరిహద్దుల్లో ఇటు రాష్ట్ర సరిహద్దుల్లో వివాదాలు బాగా జరుగుతాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మధ్య చంద్రుడి యొక్క దోషం వల్ల జలగండాలు బాగా జరుగుతాయి, జగడాలు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరము గురుగ్రహము సింహరాశిలోకి ప్రవేశమవుతున్నాడు కాబట్టి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సింహరాశిలోకి గురుగ్రహం ప్రవేశమవుతున్నాడు కాబట్టి కళాకారులకు గట్టు పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరము మకర సంక్రమణుడు పంది వాహనాన్ని చేసుకొని వస్తున్నాడు, వరాహ వాహనం చేసుకొని వస్తున్నాడు కాబట్టి కొన్ని అరిష్టాలు సూచిస్తున్నాయి. గురువుకు శనికి సరిగా దృష్టి లేదు కాబట్టి సంవత్సరము ప్రపంచం మొత్తంలో ఏదో ఒక చోట కొన్ని వందల కొద్ది మృత్యువాత పడే
ఇది జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో శని వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం కొంత క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం చెప్పాము మనం ఆ సంవత్సరంలో ఎక్కువగా సినిమా రంగంకి సంబంధించిన వాళ్లకు గడ్డు పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము క్రీడాకారులకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. కన్యా రాశిలో రాహుగ్రహ ప్రవేశం స్త్రీలపై జరిగేటువంటి అత్యాచారాల గురించి చాలా మంది ధర్నాలు చేయడం జరుగుతుంది. మకర రాశిలోకి సూర్యుని యొక్క ప్రవేశం వలన పాత వ్యాధులన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణుడు స్థాన సంరక్షకుడు అయినాడు కాబట్టి పశు నష్టం గురించి ప్రభుత్వం వారు ప్రత్యేక దృష్టిని పెడతారు. మీన రాశిలో 3 గ్రహాల సంచారం కలుగుతుంది కాబట్టి జల ప్రళయం తప్పకుండా వస్తుంది. వందలాది మంది పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శుక్రుని ఇంటిలో శని కుజులు కలిసి ఉన్నారు కాబట్టి దీపోత్సవంలో చూసే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అతివేడి అనేక ప్రమాదాలను చేస్తుంది. మే జూన్లో కొన్ని గంటల పాటు కూడా సూర్యుని యొక్క వేడి విపరీతంగా ఉంటుంది. మే జూన్ మాసాల్లో చూడండి విపరీతమైనటువంటి ఎండ వేడి తట్టుకోలేక రోడ్ల మీద జనాలు కనిపించకుండా వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం. ఇకపోతే దేశంలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలో చాలా జాగ్రత్త అవసరం వాళ్ళకి. అట్లాగే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు కనుక కలిగితే అనేకమైనటువంటి నిధులు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇది దేశంలో రాష్ట్రంలో జరిగేటువంటి కొన్ని విషయాలు మాత్రమే. పంచాంగంలో చాలా విషయాలు రాయడం జరిగింది. ఇట్లాంటివి ఈ పంచాంగంలో చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ మరణధనమ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎంతెంత ఆదాయం ఉంది, ఎంతెంత ఖర్చు ఉంది. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉందంటే సంతోషపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా బాగా డబ్బులు మిగులుతాయి కావచ్చు అని అనుకునేది. ఖర్చు బాగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంటే అయ్యో ఈ ఖర్చు ఎక్కడ నుంచి తెస్తాము అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏం చెప్తుంది శాస్త్రము గణితము అంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉందంటే నువ్వు ఎంత మంచిగా నడవడిక చేస్తావు, ఎంత జాగ్రత్తగా ఉన్నారని. నువ్వు ఎన్ని పాళ్ళు మంచి పనులు చేయగలుగుతావు, నువ్వు ఇన్ని పాళ్ళు ఇన్ని మంచి పనులు చేయాలి నీకు చెప్పడం కోసం, నీకు సూచన చేయడం కోసం. కాబట్టి ప్రతిదీ కూడా ఈ ఆదాయం వ్యయం మీదనే ఆధారపడి ఉంటుంది. కేవలం డబ్బు విషయమే కాదు, అన్ని విషయాల్లో కూడా ఈ ఆదాయ వ్యయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి. ఈ మేషరాశి వారికి సంవత్సరము 14 సంపాదన, 14 ఖర్చు అక్కడికక్కడికే ఉంటుంది. వృషభ రాశి వారికి 8 సంపాదన, 8 ఖర్చు. మిథున రాశి వారికి 11 సంపాదన, 5 ఖర్చు. కర్కాటక రాశి వారికి 5 సంపాదన, 5 ఖర్చు. సింహ రాశి వారికి 8 సంపాదన, 14 ఖర్చు. కన్యా రాశి వారికి 11 సంపాదన, 5 ఖర్చు. తులా రాశి వారికి 8 సంపాదన, 8 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 14 సంపాదన, 14 ఖర్చు. ధనుస్సు రాశి వారికి 2 సంపాదన, 8 ఖర్చు. మకర రాశి వారికి 5 సంపాదన, 2 ఖర్చు. కుంభరాశి వారికి 5 సంపాదన, 2 ఖర్చు. మీన రాశి వారికి సంపాదన 2, ఖర్చు మాత్రం 8. ఎవరెవరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు అంటే ప్రపంచంలో మనం తిరుగుతున్నాం కాబట్టి ఎవరి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళు మనల్ని ఎన్ని పాళ్ళు గౌరవిస్తారు, ఎన్ని పాళ్ళు అగౌరవం అవుతారు. అగౌరవం కనుక ఎక్కువ పాళ్ళు ఉంటే మనం ఈసారి సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట్లాడే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు గమనించండి. దీన్ని రాజపూజ్యం, అవమానం అని చెప్తారు. ఈ సంవత్సరం మేషరాశి వారు 3 మంచివాళ్ళు అంటే 6 చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే 3 భాగాలు మంచుకుంటే 6 భాగాలు జాగ్రత్తగా ఉంటారు. అట్లాగే వృషభ రాశి 6 భాగాలు మంచి ఉంటుంది, 6 భాగాలు అవమానంగా ఉంటుంది. మిథున రాశి వారికి 2 భాగాలు బాగుంటుంది, 2 భాగాలు అవమానంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి 5 భాగాలు మంచి ఉంటుంది, 2 భాగాలు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి 1 భాగం మాత్రమే మంచి ఉంది, 5 భాగాలు చెడుగా ఉన్నాయి. సింహరాశి వారి సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి 4 పాళ్ళు చెడు ఉంటే 5 పాళ్ళు మాత్రం యోగంగా ఉంటుంది. తులారాశి వారికి 7 పాళ్ళు మంచి ఉంది, 5 పాళ్ళు చెడు ఉంది. వృశ్చిక రాశి వారికి 3 భాగాలు చెడు మంచి ఉంటే 1 భాగం చెడు ఉంది. ధనుస్సు రాశి వారికి 6 భాగాలు మంచి ఉంటే 1 భాగం అవమానంగా ఉంటుంది. మకర రాశి వారికి 2
కుంభరాశి వారికి 5 భాగాలు మంచి ఉంటుంది, 4 భాగాలు చెడుగా ఉంటుంది. మీనరాశి వారికి 1 భాగం బాగా ఉంటుంది, 7 భాగాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, తులారాశి, కన్య వీరు ఈ సంవత్సరం కొంచెం మాట రీతిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవమాన పాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి రాశులు ఏవైతే చెప్పినామో వారంతా కూడా చిన్న చిన్న కలహాలకి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇరుగు పొరుగులో ఉండేటువంటి కలహాలని కూడా దూరంగా ఉంచుకుంటే మంచిది. ఈ సంవత్సరము కందాయ కలములు అంటే ఏ రాశి వారు ఏ 4 మాసాలు బాగుండాలి అని చెప్పడమే. అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగా ఉంటుంది, భరణి నక్షత్రం వాళ్ళకి బాగా ఉంటుంది, కృత్తిక నక్షత్రం వాళ్ళు మధ్యలో 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వాళ్ళు మొదటి 4 మాసాలు అంటే 12 మాసాలు ఒక్కొక్కటి 4 మాసాలుగా భాగం చేస్తే 4 × 12 అంటే ఉగాది నుంచి 4 మాసాలు మొదటివి, ఆ తర్వాత 4 మాసాలు మధ్యవి, ఆ మళ్ళీ వచ్చే ఉగాదికి ముందు ఉంటే 4 మాసాలు మూడవది. ఇట్లా 3 భాగాలు చేసుకోవాలి. అంటే మధ్యలో బాగుండదు అంటే ఈ ఉగాది నుంచి 4 మాసాలు బాగుంటుంది, ఆ మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత 4 మాసాలు పర్వాలేదు బాగా ఉండాలి. అట్లా మీరు అర్థం చేసుకోండి. మృగశిర నక్షత్రం వాళ్ళు చివరి 4 మాసాలు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు మధ్య 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. పునరుష నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళకు పర్వాలేదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మధ్యలో 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. మఖా నక్షత్రం వాళ్ళు చివరి 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఉపా నక్షత్రం వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, వ్యవహారపరమైనటువంటి విజయాలు కూడా కలుగుతాయి. కానీ ఉత్తర నక్షత్రం వాళ్ళు మాత్రము చివరి 8 మాసాలు బాగుండదు, 4 మాసాలు మోస్తరుగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి, చింతా నక్షత్రం వాళ్ళకి ఓ మోస్తరుగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వ్యవహారపరమైనటువంటివి. స్వాతి నక్షత్రం వాళ్ళకి చివరి 8 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి, అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మధ్య 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. మూల నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మధ్య 4 మాసాలు మాత్రమే బాగుంటుంది, ముందు 4 మాసాలు తర్వాత 4 మాసాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా ముందు 4 మాసాలు బాగుంటుంది, మధ్యలో 4 మాసాలు బాగుండదు, తర్వాత 4 మాసాలు బాగుంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మధ్య 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి చివరి 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు. రేవతి నక్షత్రం వాళ్ళు మధ్య 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మీరు మీ మనుగడని చాలా జాగ్రత్తగా చేసినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరము మకర సంక్రాంతి పంది వాహనం మీద వస్తుందని చెప్పుకోవడం జరిగింది. అతను ప్రవేశం చేస్తున్నటువంటి విధానం కూడా సరిగా లేదు. కంబళి ధరించి రక్తాన్ని భోజనం చేస్తూ వస్తున్నాడు. దానివల్ల కొన్ని విపత్తులు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరము వివాహాదుల విషయం, ముహూర్తాల విషయంలో చాలా మంది కూడా ఈ వివాహం నుంచి వివాహాలు లేవు, మరి చేసుకోకూడదట కదా, గోదావరి పుష్కరాలు వచ్చినాయట కదా అనే ఒక వివాదం వచ్చింది. అట్లాంటివి మన ప్రాంతానికి ఏమీ లేవు. చక్కగా వివాహాది ముహూర్తాలు చేసుకోవచ్చు. అయితే ఒక 4 మాసాలు మాత్రము వివాహాలు లేవు. ఎప్పటి నుంచి అంటే జూన్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండవు. అంటే దాదాపు 4 మాసాలు కూడా ఆ రోజుల్లో ముహూర్తాలు ఉండవు. మిగతా రోజుల్లో శూన్యమాసములు మినహా వివాహ శుభముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2 గ్రహణాలు సంభవిస్తాయి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణము, అది చైత్రమాసంలోనే వస్తుంది. అంటే ఏప్రిల్ 4వ తేదీన చంద్రగ్రహణం సంభవిస్తుంది. నిన్న సూర్యగ్రహణం వచ్చింది అని చాలా మంది అయోమయ స్థితిలో పడ్డారు. కానీ మన దేశానికి సంబంధించినటువంటి గ్రహణం కాదని చెప్పడం జరిగింది. అది మిగతా విదేశాల్లో వచ్చినటువంటి గ్రహణం, విదేశాల్లో వచ్చే గ్రహణాలకు మనకు సంబంధం లేదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రం ఇప్పుడు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందయా అంటే సాయంత్రం 3:49 వస్తుంది. అంటే మధ్యాహ్నం ఎప్పుడో వస్తుంది. ఆ చంద్రుడు కరణం కూడా కనబడదు. ఎప్పుడు కనబడతా ఎప్పటిదాకా ఉండడం అంటే రాత్రి 7:15 అంటే 3:27 గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఆ రోజున చంద్రగ్రహణం సంభవించేటువంటి అంటే దగ్గరలోనే ఉంది. కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలలోపే భోజనం పూర్తి
చేసుకోవాలి. ఏప్రిల్ 4వ తేదీ నాడు గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 4వ తేదీ నాడు అందరూ 12 గంటల లోపే భోజనం చేయాలి. గ్రహణం ముందు స్నానం చేయాలి. గ్రహణానంతరం రాత్రి 7 గంటల తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసి గ్రహణ దోషాన్ని విడుపు చేసుకోవాలి. అట్లాగే ఈ సంవత్సరం 2016 మార్చి 9వ తారీఖు నాడు పాక్షికంగా సూర్యగ్రహణం సంభవిస్తుంది. అంటే కొంచెమే సూర్యగ్రహణం ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరము మేషరాశి వారికి కొంచెం శని సరిగా లేడు. శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాహు కేతు గ్రహం కూడా సరిగా లేదు. ఒక గురుగ్రహం మాత్రం జూలై 14 వరకే బాగుంది. వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరము ఒకే ఒక్క రాశి వారికి మంచిగా ఉంది. మిగతా రాశుల వారికి అందరికీ కూడా శని దోషము, గురు దోషము, రాహు దోషము ప్రబలంగా ఉన్నాయి. కాబట్టి అందరికీ ఒకటే సూచన, వ్యక్తిగతంగా కలిసే వారికి వాళ్ళకి నక్షత్రాన్ని బట్టి వారికి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. సామూహికంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే దాదాపు అన్ని రాష్ట్రాల వారు కూడా ఎప్పుడు శని త్రయోదశి వస్తే అప్పుడు శనికి తైలంతో అభిషేకం చేయండి. అట్లాగే శని పూజలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఎక్కువగా ఆవులకి గ్రాసం అందిస్తూ ఉండండి. నేత్రాలు లేని వారికి నేత్రదానానికి ప్రోత్సాహం చేయండి. రక్తదానం ఎక్కువగా చేస్తూ ఉండండి. పశుపోషణ ఎక్కువగా చేస్తే చాలా మంచిది. ఈ సంవత్సరము మరి అందరికీ కూడా శుభములు కలగాలని, ఇష్టదేవత అనుగ్రహం సదా కలిగి ఉండి అందరూ కూడా మరి మంచి ఈ సంవత్సరంలో కొత్త కొత్త అవకాశాలను కలిగించుకొని సంకల్ప ప్రకారంగా వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో చారణ భగవాన్ కి జయ బలో విఘ్నేశ్వర భగవాన్ కి జయ బలో కాలపురుష భగవాన్ కి జయ బలో వాస్తు పురుష భగవాన్ కి. महावीराय दशभुजाय मदनकालविनाशन मृत्युं हन हन यम यम मद मद कालं संहर संहर सर्वग्रहान् चूर्णय चूर्णय नागान् मूढय मूढय रुद्ररूप त्रिभुवनेश्वर सर्वतोमुख हुं फट् स्वाहा. ॐ नमो गणपतये श्वेतार्कगणपतये श्वेतार्कमूलनिवासाय वासुदेवप्रियाय दक्ष प्रजापतिरक्षकाय सूर्यवर
सर्वशेखराय सर्वमालालङ्कृतदेहाय धर्मध्वजाय धर्मवाहनाय त्राहि त्राहि देहि देहि अवतर अवतर गं गणपतये वक्रतुण्ड गणपतये वरवरद सर्वपुरुषवशङ्कर सर्वदुष्टमृगवशङ्कर सर्वस्ववशङ्कर वशीकुरु वशीकुरु सर्वदोषान् बन्धय बन्धय सर्वव्याधीन् निकृन्तय निकृन्तय सर्वविषानि संहर संहर सर्वदारिद्र्यं मोचय मोचय सर्वशत्रून् उच्चाटय उच्चाटय सर्वसिद्धिं कुरु कुरु सर्वकार्याणि साधय साधय गां गीं गूं गैं गौं गं गणपतये ॐ फट् स्वाहा। ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం విష్ణుపురి కాజీపేట. సెల్ 9347080055 939481088 మరియు 939481088.